మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఈ నీట్ ఎంట్రన్స్ టెస్ట్. అట్లాంటిది మన దేశ ప్రభుత్వం ఈ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ని ఒక ఎన్టీఏ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించి అంగట్లో సరుకులాగా ఈ ప్రశ్నపత్రాలు అమ్మినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ గతంలో చిన్న పేపర్ లీకేజ్ అయితే కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రులే రాజీనామా చేసినటువంటి సందర్భంలో ఈ నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎంట్రన్స్ పేపర్ లీక్ అయినట్టు అప్పుడు కూడా ఈ ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎన్టీఏని వెంటనే ప్రైవేట్ సంస్థను రద్దు చేసి ఆ నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకొని నీట్ ఎగ్జామ్ని మరలా రీకండక్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ మరియు మిగతా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 65 పేపర్లు లీకేజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 65 పేపర్లు లీకేజ్ అయినా సరే ఇప్పటివరకు మోదీ గారు కానీ కేంద్ర మంత్రులలో ఎవరు కూడా స్పందించిన వైఖరి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మిగతా విద్యార్థి సంఘాలుగా ఆ వైఖరిని నశిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే నీట్ పేపర్కు కారణమైన బాధ్యులపైన ఎమ్మట్లే చర్యలు తీసుకోవాలి. సిబిఐ ఎంక్వైరీని నిష్పక్షపాతంగా సుప్రీంకోర్టు ఏదైతే విశ్రాంతి న్యాయమూర్తి ఎవరైతున్నారో వాళ్ళతో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ మరియు మిగతా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ కేంద్ర మంత్రి ఎవరైతున్నారో వారు కూడా రాజీనామా చేయాలని, దాంతోపాటు ఏదైతే నీట్ పేపర్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ సంస్థను తప్పించి ఆ నిర్వహించే బాధ్యతను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మరియు మిగతా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశం అంతటా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ సంచలనంగా మారినా కానీ ఈరోజు వరకు ప్రధానమంత్రి విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడానికి సిగ్గుచేటుగా నిరసిస్తూ ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ భారత్ బంద్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మేము కూడా మీకు మీ అనుగుణ అడుగు వేస్తామని చెప్పి ముందుండి మాతో పాటు బంద్లో పాల్గొనడం జరుగుతుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ 24 లక్షల మందికి వెంటనే కేంద్ర ప్రభుత్వం 4 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నందుకు ఆ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మా విద్యార్థి సంఘాల తరఫున కోరుకుంటూ నీట్ పరీక్షని మళ్ళీ తిరిగి నిర్వహించాలి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నిర్వహించే విధంగా దానికి వెంటనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేయాలని కోరుకుంటూ సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క విచారణ చేపట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు నీటి విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి మేము గత 15 రోజుల నుంచి మేము ర్యాలీలు, నిరసన ర్యాలీలు, డిస్ట్రిక్ట్ మొహమ్మద్ దహనాలు, రాజ్భవన్ ముట్టడలు, విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని ఎంతో దూరం పోవడం జరిగింది. ఇంతవరకు ఈ సిగ్గులేని కేంద్ర ప్రభుత్వం ఇంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కి ఇన్ని నిరసన ర్యాలీలు చేసి ఇన్ని ధర్నాలు చేసినా కూడా ఇప్పటివరకు స్పందించని ఈ కేంద్ర ప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతేకాదు రేపు పొద్దున ఇంతకంటే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశకు మేము తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ గారు ఎంతైతే కొట్లాడుతున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇక్కడ టౌన్లో అయితే డిస్టిక్లో అయినా యూనివర్సిటీ మిగతా సంఘాలతో కలిపి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచే ర్యాలీలు ఇంకా చాలా చేస్తాం, విద్యార్థులకు అండగా నిలబడతామని తెలియజేస్తాం.